హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇన్ బాలాపూర్. సో బాలాపూర్ గణేష్ మండపం అయితే మనం ఉన్నామండి. సో అప్డేట్ ఏంటంటే అందరికి తెలిసిందే గైస్. సో ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి మనకు మండపం స్టేజ్ వర్క్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి దింపుతారు. సో లాస్ట్ ఇయర్ 2024 లో వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్ కాన్సెప్ట్ లో అయితే నిజంగా వేరే లెవెల్లో ఇచ్చారు మండపం వర్క్. సో ఈ ఇయర్ 2025 లో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఏంటిది మొత్తం డీటెయిల్ ఈ బ్లాగ్ లో అయితే మీకు చూపిస్తాను గైస్. సో 2025 లో మనకు శ్రీ స్వర్ణగిరి టెంపుల్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వర్క్ అయితే ఫాస్ట్ గా నడుస్తుంది అన్న వాళ్ళు అండ్ తొందరగా కంప్లీట్ చేస్తారు. సో వన్ డే మనకు టైం ఉంది కాబట్టి ఈ రోజు రేపటి లోపల మనకు వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అండ్ ఒక 60-70% అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సింది కోరుతున్నాను అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సో దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి. జై హింద్. హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్లాగ్ వచ్చేసి మన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇన్ బాలాపూర్. సో బాలాపూర్ గణేష్ మండపం కాడికైతే ఉన్నామండి ప్రజెంట్ మనము. సో ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో అనేది రాబోతుంది. సో చాలా మంది రివ్యూలు అయితే చేసేసారు. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా కొత్త కాన్సెప్ట్ తోటి మండపం అయితే మేకింగ్ అవుతుందండి. సో చూసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం బాలాపూర్ గణేష్ షెడ్ కాడ అయితే ఉన్నాము. అండ్ సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ 2024 లో వచ్చేసి మనకు అయోధ్య రామ్ మందిర్ కాన్సెప్ట్ తోటి మండపం అయితే మేకింగ్ చేసిరండి. సో 2025 లో మనకు స్వర్ణగిరి టెంపుల్ అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే దింపుతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది మన స్వర్ణగిరి స్వామి ఎంట్రన్స్ లో ఉన్న ఆర్చ్. సో నిజంగా వేరే లెవెల్ ఉంది అండ్ లోపల వెళ్ళి స్వామివారిని కూడా మీకు చూపిస్తాను అండ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ అయిందో మొత్తం ఈ వీడియోలో చూసుకోండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సిన కోరుతున్నాను గైస్. సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ గైస్. సో అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అండి సమితి. సో 2025 లో ఇది 24 లో ఇది బ్యానర్. సో చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఇయర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ లడ్డు ఎవరెవరు ఎంత కొన్నారో ఏంది కొన్నారో మొత్తం బ్యానర్లతో సహా ఉందండి. అండ్ ఇక్కడ బందోబస్తు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైటింగ్ వర్క్స్ కానివ్వండి, బ్యానర్లు కానివ్వండి మొత్తం అన్ని రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వర్ణగిరి టెంపుల్ కాన్సెప్ట్ లో అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని దేవతల విగ్రహాలు అయితే అన్ని మేకింగ్ ఉన్నాయండి. సో చూసుకోవచ్చు టెంపుల్ ఎంట్రన్స్ లో ఇది మనకు స్వర్ణగిరిలో ఏ విధంగా ఉండబోతుందో అదే విధంగా ఇక్కడ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అయితే ఉండబోతుంది. సో స్వర్ణగిరి స్వామివారి అయితే టెంపుల్ అండ్ ఇప్పుడు మనకు ఎంట్రన్స్ ఇది. సో గోపురం టైప్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన పైకి. సో ఫ్రెండ్స్ కమిటీ మెంబర్స్ మొత్తం అందరూ ఇక్కడ కలిసి అన్న వాళ్ళ దగ్గర నుండి మరీ వర్క్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేపిస్తున్నారు. ఎందుకంటే మనకు టైం లేదు. సో రేపు ఒకటే రోజు ఉందండి. సో నెక్స్ట్ డేనే మనకు ఫెస్టివల్. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లో మొత్తం వర్క్ అనేది ఫాస్ట్ గా చాలా తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మొత్తం ఫిట్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది స్వామివారిది. అండ్ లోపలికి వెళ్ళేది బయటికి వెళ్ళేది ఇవన్నీ చూపిస్తున్నాను. సో మీరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ఇక్కడ మనకు సో బజరంగబలి విగ్రహం లెక్క ఉంది. సో చూసుకోవచ్చు స్వామివారు మొక్కుతున్నట్టు. సో ఫ్రెండ్స్ ఇక్కడ లోపల మండపం వర్క్ అయితే చూసుకోవచ్చు. ఇది మొత్తం లోపల ఎంట్రన్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకు స్వర్ణగిరిలో అంటే మన వేణుగోపాల స్వామి పాము పైన ఎట్లా పండుకొని ఉంటారో యాజ్ ఇట్ ఈస్ అదే కాన్సెప్ట్ తోటి అయితే ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన స్వామివారు శ్రీ వేణుగోపాల స్వామివారు పాము మీద అయితే పడుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ మన లక్ష్మీదేవి మాత కూడా స్వామివారికి అయితే యూజ్ చేస్తుంది. అండ్ ఇది కాన్సెప్ట్ అయితే మొత్తము. సో శ్రీ స్వర్ణగిరి టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా ఉండబోతుందో మొత్తం అదే విధంగా ఉంది. సో ఉత్సవ కమిటీ వాళ్ళు మొత్తం దగ్గరే ఉండి మొత్తం అన్న వాళ్ళు అయితే ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేపిస్తారు. సో దగ్గర మొత్తం ఉంది. అండ్ స్టేజ్ వర్క్ ఇవన్నీ మొత్తం ఈ రోజు రేపటి అయిపోతుందండి. సో చూసుకోవచ్చు ఇందులో అయితే మనకు వాటర్ వస్తుంది. సో కాన్సెప్ట్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉంది. అండ్ మన స్వామివారిని కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా కనబడుతారో. సో అందరు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో గైస్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంట్రన్స్ అదే మెయిన్. సో ఆ ఎంట్రన్స్ నుంచి అక్కడికి వెళ్తారు భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి. సో అక్కడ నుండి వచ్చి మనకు ఆ రూట్ లో అయితే డైరెక్ట్ లోపలికి వెళ్తారండి. సో ఇక్కడైతే మనకు ఏదైనా విగ్రహం అయితే నాకు తెలిసి ఏదైనా రావచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ మొత్తం వర్క్ నడుస్తుంది.
సో భక్తులు అయితే అక్కడ నుండి అట్లా వెళ్తారండి లోపల. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం లోపల ప్రజెంట్ అయితే బాలాపూర్ గణేష్ మెయిన్ షెడ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మొత్తం అయితే ఈ మొత్తం వర్క్ అనేది నడుస్తుంది చూసుకోవచ్చు. సో ఇందులోకి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని అయితే ఇక్కడ దర్శించుకుంటారు. సో చూసుకోవచ్చు మన బాలాపూర్ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన బాలాపూర్ గణేశుడు ఏ విధంగా ఉందో. నిజంగా వేరే లెవెల్లో ఉంది భయ, నిజంగా చెప్తున్నాం కదా, సూపర్ అంటే సూపర్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ శ్రీ స్వర్ణగిరి స్వామి టెంపుల్లో ఏ విధంగా ఉండబోతో ఆ విధంగా ఉండదు. అండ్ ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయండి, ఇది ఇంతే నాకు తెలిసి. అండ్ సో మనం బాలాపూర్ గణేష్ చూసుకోవచ్చు కదా. సో స్పెషల్గా అన్న వాళ్ళు అయితే తయారు చేయించుకోరు. సో ఇక్కడ సోఫా ప్లేస్లో వచ్చేది సింహం యాజ్ ఇట్ ఈస్, నిజంగా సాక్షాత్తు సింహం ఇక్కడ ఉన్నట్టుంది. ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చేది మన శ్రీ లక్ష్మీనారాయణ సింగ్, ఫేమస్ క్యాండిడేట్. అండ్ ఇక్కడైతే మనకు త్రిశూలం అండ్ అక్కడ గొడ్డలు అయితే ఇంకా ఫిట్ అవ్వలేదు. సో అవైతే ఇక్కడే ఉన్నాయి. సో డిజైనింగ్ చూసుకోవచ్చు, త్రిశూలం గొడ్డలు అయితే ఎక్కడ ఉందండి. సో మన ముషిక్ వాహనుడు మొక్కుతున్నట్టు అండ్ బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు. సో నిజంగా వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఫినిషింగ్ ఈసారి మనకు ఐస్ మూమెంట్ అనేది ఇక్కడ రాలేదు. సో జస్ట్ సింపుల్గా ఇప్పించారు. అండ్ మనకు ఇయర్ మూమెంట్ ఉందండి. సో ఇయర్ మూమెంట్ ఉంది. అండ్ పైన మనకు కిరీటంలో చూసుకోవచ్చు స్వామివారి శివుడు ఏ విధంగా ఉందో. అండ్ పైన మన పడగలు పాము పడగలు చూసుకోవచ్చు. నిజంగా వేరే లెవెల్ ఎక్సలెంట్ కిరీటం అవుతుంది. అండ్ ఇక్కడ మనకు హోమ్ వచ్చింది లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు సో చిన్న ఫ్లవర్ అనేది వచ్చింది గైస్, చూసుకోవచ్చు. ఆ డమరుకము త్రిశూలం వచ్చింది, సారీ ఫ్లవర్ కాదు. సో స్వామివారి కిరీటం చూస్తారు కదా ఏ విధంగా నిజంగా వేరే లెవెల్లో ఉందో. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఇది 2025లో మన బాలాపూర్ గణేశుడు అండ్ శ్రీ స్వర్ణగిరి స్వామి టెంపుల్ అయితే ఇదండి. సో ఇది అందరు దర్శించుకొని స్వామివారిని ఇక్కడ దర్శించుకొని వెళ్తే ఇటు నుంచి వెళ్తారు, లేకపోతే ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఉంది మనకు ఎగ్జిట్. సో అక్కడ నుండి మనకు ఎంట్రెన్స్ అయ్యే స్వామివారిని మొక్కుకొని ఇక్కడ నుంచి బయటికి అయితే ఎగ్జిట్ అవుతారు. 2 సైడ్స్ ఉన్నాయండి మనకు ఎగ్జిట్ ఏదైనా. సో చూస్తారు కదా ఇది మన మండపం. సో గైస్ చూస్తారు కదా ఇది మన బాలాపూర్ గణేష్ వర్క్ మండపం వర్క్ అయితే ప్రజెంట్ అయితే ఫాస్ట్ గా నడుస్తుంది. అండ్ నాకు తెలిసి రేపటి లోపల అయితే మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన శ్రీ స్వర్ణగిరి స్వామి వాళ్ళు అయితే సో ఇక్కడ ఉంది కదా. సో అక్కడైతే అన్న వాళ్ళు ఇంటర్వ్యూ అయితే ఇస్తారు, చాలా మంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి మనకు మండపం కానివ్వండి గణేశులు కానివ్వండి సో వేరే లెవెల్లో అయితే దింపుతారు అన్న వాళ్ళు. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తే చాలా ఇంకా మనకు ఇంకా ముందు వచ్చే జనరేషన్లో కూడా ఇంకా చాలా మనకి ఇది అవుతుందండి. సో ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి గైస్. సో అందరికి జై శ్రీనివాస జై శ్రీరామ్. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. సో ఇది వర్క్ అనేది సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మన బాలాపూర్ గణేష్ వర్క్ అప్డేట్ అయితే ఇదండి గైస్. సో నాకు జై శ్రీనివాస జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.